పాల తేగలు చూసారా ఎంత బాగున్నాయో చాలా పర్ఫెక్ట్‌గా అసల కొలతలతో అయితే నేను ఈరోజు చూపిస్తాను పాల తలకలు. మీరైతే వచ్చేయండి. ఫస్ట్ అయితే మీకు వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన పాల తలకలు ఎలా చేయాలన్నది వీడియో చేస్తున్నాము. చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే ఈరోజు మనం పాల తలకలు చేస్తున్నాము. దాన్నైతే ఒక 1 కేజీ గానీ, 2 కేజీ గానీ బియ్యం తీసుకుంటాం కదా! మేమైతే 2 కేజెస్ బియ్యం తీసుకున్నాము. సో, అవన్నీ ఓవర్ నైట్ నానబెట్టి మరపట్టించుకున్న తర్వాత జల్లెడ పట్టించుకుంటున్నాము. అదంతా చక్కగా జల్లెడ పట్టుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం తగినంత సాల్ట్, కొంచెం బెల్లం వేసి మొత్తం కలపాలండి. పిండంతా చూస్తున్నారు కదా! ఎంత కలిపితే అంత చక్కగా పిండంతా కలిసి చాలా పర్ఫెక్ట్‌గా షేప్ కూడా చక్కగా వస్తది. సో, అందుకని మనమైతే చక్కగా కలుపుకోవాలి. మెయిన్ కొంచెం గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకునేంత ఓపికున్న వాళ్ళే కలుపుకోవాలి. కొంచెం ఇది ప్రాసెసే. బట్ ఇది చాలా టేస్ట్‌గా ఉంటది. నెక్స్ట్ ఏమో చాలామందికి చేయడం రాదు. బట్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా అందరూ తింటారు. ఎందుకంటే అంత బావుంటది టేస్ట్ అయితే. చూస్తున్నారు గదా! చక్కగా కలుపుకొని ఈలోపైతే మనం వేడి నీళ్ళనేది కాచుకోవాలి. తర్వాతయితే ఆ వేడి నీళ్ళతోనే పిండంతా కలపాలండి. చూస్తున్నారు గదా! కొంచెం కొంచెం వేసుకుంటా కలపాలి. మళ్ళీ ఎక్కువ వాటర్ ఎక్కువైనా గానీ ఆ తాలికలనేవి రావు. సో, అందుకని మనమైతే కొంచెం మెల్లిగా చక్కగా కలుపుకుంటా ఉండాలి. చూస్తున్నారు గదా! తగినంత కొంచెం కొంచెమే వేసుకోవాలి. మళ్ళా పిండంతా వాటరీగా అయిపోయినా గానీ బాగోదు. సో, అందుకని చూస్తున్నారు కదా! ఎంత చక్కగా కలుపుకుంటున్నారో. అదంతా బెల్లము, సాల్ట్ అంతా కలవాలి. పిండిలో కలిస్తేనే ఆ టేస్ట్ అనేది వచ్చిద్ది. సో, మనమైతే దీంట్లోకి మేమైతే 2 కేజెస్ తీసుకున్నాం కదా! సో, అందుకని 2 కేజెస్ బెల్లం కూడా తీసుకోవాలి. మీరు పంచదార తీసుకోవచ్చు, బెల్లం తీసుకోవచ్చు. సో, మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అంతే షుగర్ కూడా తీసుకోవాలి. సో, అందుకని 2 కేజెస్ రైస్ తీసుకుంటే 2 కేజెస్ బెల్లం గానీ, పంచదార గానీ తీసుకోవాలి. సో, అందుకని అవైతే బెల్లం తీసుకుంటే మాత్రం మీరైతే ఒక పక్కనైతే బెల్లాన్ని చక్కగా ఇలా దాన్నంతా నలగొట్టేయాలి బెల్లాన్ని. సో, చూస్తున్నారు కదా! పిండంతా అయితే చక్కగా కలిసిపోయింది. అలా 3 ఉండలుగా అయితే పెట్టింది మా మమ్మీ అయితే. అలా పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత మనమైతే అసలు ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ అసలు ఏం చేయాలి అన్నదైతే చూసేద్దాము. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే ఎసరు దాంట్లో అయితే అంటే వాటర్ ఎలా అంటే ఒక 2 కేజెస్ కదా! ఇప్పుడు 2.5 లేదంటే 3 వేసుకొని ఎసరు 2 కేజెస్ కదా! 2 కేజెస్‌లో సరే 4 తీసుకున్నాం మేమైతే. 4 తీసుకొని 4 దాంతో వాటర్ వేసాం. వాటర్ వేసుకొని దాంట్లో అయితే అది ఉంది కదా! అదేంటి ఇది పాల తలికలు తీసేది. అదైతే బయట షాప్‌లో దొరికిద్ది. లేదంటే ఏమన్నా బయట కూడా దొరికిద్ది. లేదంటే షాపుల్లో దొరికిద్ది. అదైతే దాన్ని మూకిడి అంటారు. సో, చాలామందికి తెలీదు, ఐడియా ఉండుండదు. నార్మల్‌గా చేత్తో ఇలా రౌండ్‌గా చేసేసి వేస్తారు. కానీ అలా చేయకూడదు. సో, అలా చేసేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండినైతే ఒక్కొక్క ఉండని తీసుకొని చూస్తున్నారు కదా! అలా ఉంటుంటే లోపలైతే తాలికలు అనేది పడతా ఉంటాయి. నేను చూపిస్తాను. అదిగోండి అలా పడతా ఉంటాయి కదా! చాలామంది చేత్తో చేస్తారండి. చేత్తో చేసినంత టేస్ట్ ఉండవు. చూస్తున్నారు కదా! వాటర్‌లో అయితే ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా! అలా దిగినాయి మాకైతే. అదైతే అంటే కొంచెం మనం సాల్ట్ వేసి బెల్లం వేసి కలిపాం కదా! సో, అందుకని ఇంకా టేస్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ అయితే మనం సేమ్ అలా దాంట్లోనే మనం కొట్టుకున్న 2 కేజీల బెల్లం, 2 కేజీల బెల్లం వేసుకొని దాంట్లో అయితే పాలు పోసుకొని ఆ బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకోవాలండి ఫస్ట్ అయితే. కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలి. మళ్ళీ వేడి పాలు కూడా తీసుకోవద్దు. మరీ వేడిగా కాకుండా కొంచెం కలపడానికి వీలుగా ఉండేంత పాలు తీసుకొని చక్కగా మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకోండి. లాస్ట్‌కి బెల్లం కరగకపోయినా కొంచెం మధ్యలో అయితే ఆ తాలికలు అయిపోయినప్పుడైతే కొంచెం సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం కూడా బాగుంటాయి. అది మీ చాయిస్. వేసుకుంటే బాగుంటాయి. కొంచెం గ్రేవీ వచ్చిద్ది. సో, నెక్స్ట్ అయితే ఇదంతా కలిసిపోతుంది. నేనైతే చాలా తిప్పి అసలు కరగట్ల. లాస్ట్‌కి ఎలా కలుపుకున్నానే లాస్ట్‌లో మనం కొంచెం అయితే పిండి ఉంచుకోవాలి. ఆ పిండిని మూకిడికి ఉన్నదంతా తీసేసేసి దాన్నైతే సేమ్ దాంట్లోనే బెల్లం దాంట్లోనే వేసేసి పిండి, ఈ బెల్లం, పాలు మొత్తం కలపాలి. ఇది ఎందుకంటే ఇది గ్రేవీ కోసం. చూస్తున్నారు కదా! ఇదైతే గ్రేవీ కోసం తీస్తుంటే అసలు కలిపి నా చెయ్యైతే అయిపోయింది. అసలు చూస్తున్నారు కదా! సో, పిండంతా కలిసిన తర్వాత కొంచెం యాలకులు ఒక స్పూన్ ఏమో షుగర్ వేసుకొని
మేమైతే మిక్సీ పట్టుకున్నాం. ఒక యాలకులే మిక్సీ పడితే అది అవ్వట్లేదు కదా, సో అందుకని నేనైతే ఇంక బెల్లం తిప్పలేక మొత్తం మమ్మీ అలా పోసేసారు. అదే వేడికి కరిగిపోయిద్దిలే అని ఇంకా పోసేసి దాన్నైతే ఒకసారి తిప్పుకోవాలి, ఎందుకంటే కింద బెల్లం ఉండదు కదా. ఒక్కసారి అలానే తిప్పుకోవాలండి, పద్దాక అలా ఒక 10 మినిట్స్ ఉంచేసి తీసేయడం అండి, అంతే. ఇంకా సర్వ్ చేసేసుకోవడం. దాంట్లో అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.